వెల్కమ్ టు 7 మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈరోజు మనము పత్రికల్లో వచ్చిన అన్నమయ్య జిల్లాకు సంబంధించి పత్రికలలో వచ్చిన ప్రధాన వార్తల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక అన్నమయ్య జిల్లాకు సంబంధించింది. ఇందులో సొంత పార్టీ నేతలపై సుగవాసి ఫైర్ అనే వార్త ప్రధానంగా వచ్చింది. ఇది మనం చూడవచ్చు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్టలోని రామాలయం కూడలిలో రాజంపేట ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులపై విమర్శలు చేశారు. సమావేశాలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారు, చంద్రన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు, తప్పు చేస్తే ప్రజలు నిలదీయాలని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సుగవాసి వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే, తను నిర్ణయించే అంటే ఆయన వీరబల్లి మండలంలో ఒకటి, ఒంటిమిట్టలో ఒకటి, 2 చోట్ల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ 2 సభలకు అధికారులను రానికుండా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారని ముఖ్యంగా ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు చేయడం జరిగింది ముఖ్యంగా. అలాగే ఇంకొక వార్త చూస్తే, కంటేవారిపల్లె సమీపంలో కొత్త చెరువు కబ్జా, దాదాపు 10 ఎకరాలకు పైగా ఆక్రమణ, పట్టించుకొని రెవెన్యూ అధికారులని ప్రధానమైన వార్త వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారం తమదే అన్న ధోరణితో విచ్చలవిడిగా ప్రవర్తించారు. వైసీపీ నేతలు కన్ను దేనిపై పడితే అది వారి సొంతం కావాల్సిందే అన్న సందగా సాగిందని, దీంతో ఇక్కడ 22 ఏళ్ల క్రితం ప్రభుత్వం కొత్త చెరువును నిర్మించింది. చెరువు నిర్మాణానికి అవసరమైన భూములు పలువురు రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి నష్టపరిహారాన్ని కూడా అందజేసింది. సర్వే నంబర్లు 1871, 1872, 1876, 1877, 1878, 1879, 1881, 1882, 1883లలో 25.1 ఎకరాల భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకొని చెరువుని నిర్మించారు. దీంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులు మూగజీవాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే వైసీపీ నేతల కళ్ళు ఆ ప్రాంతంపై పడడంతో చెరువును ఆనుకొని రైతులు అనుభవంలో ఉన్న డీకేటీ భూములు రైతులకు డబ్బు ఆశ చూపి కారు చౌకగా కొనుగోలు చేశారు. డీకేటీ భూమిని కొనుగోలు చేయడంతో ఆ భూమిని ఆనుకొని ఉన్న చెరువును భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించి కంచె నాటేశారనేది ఒక ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వార్త రావడం జరిగింది. ఇంకొక ప్రధానమైన వార్త మనం చూసుకుంటే, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్పై విచారణ. అనంతపురం జేడీగా పనిచేసే సమయంలో నిధుల గోల్మాల్, ఈ క్రాప్ నమోదు, విఏఏ, ఏవో, ఏడీఏలతో పాటు ఇరుక్కున్న చంద్రనాయక్ విచారణ కోసం షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం అని ఒక ప్రధానమైన వార్త మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇది కలికిరికి సంబంధించిన వార్త. ఇంకొకటి వచ్చి, కొడుకే కాలయముడియాడు, తల్లిని గొంతు కోసి చంపిన కొడుకు, ములకల చెరువులో దారుణం అనే ఘటన కూడా వచ్చింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే, కన్నవాడే కాలయముడయ్యాడు, తల్లిని అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ములకల చెరువులో చోటు చేసుకున్న ఈ దారుణం అందరి కంట కన్నీరు పెట్టిస్తుందని ఈ వార్త రావడం జరిగింది. కదిరి రోడ్డుకు చెందిన షేక్ హైదర్ వలి భార్య షేక్ షఫియా బేగం 55 వయసాంకు, 2 కుమారులు, ఒక కుమార్తె ఉంది. భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
ఆమె చిన్న కొడుకు రెడ్డి భాష వద్ద ఆమె ఉంటుంది. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి రెడ్డి భాష తల్లితో గొడవకు దిగాడు. ఇంతటితో ఆగకుండా కన్న తల్లి గొంతు కోచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ తల్లిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పూర్తి విచారణ చేపట్టారు. అలాగే జిల్లా రవాణా శాఖలో బదిలీలు. ఇంకో ప్రధాన వార్త మనం చూస్తే పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో ఎవరు పేదలు ఆకలితో అలమటించకూడదనే వారి కడుపు నింపాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలపడం జరిగింది. రాయచోటి పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. అలాగే రాబోయే సీజన్కు కృష్ణా జలాలు అందిస్తాం. సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పూర్తి చేసి మదనపల్లి దాహర్తి తీరుస్తాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఆయన మదనపల్లిలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద అధికారులతో ఆయన మాట్లాడి త్వరలోనే జలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఇంకా మనము కొత్తకోట కమిషనర్గా పల్లవి. రాయచోటికి సంబంధించిన వార్త మరొకటి, అర్జీలను త్వరగా పరిష్కరించండి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఇంకా మనం చూస్తే డ్వాక్రా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలపడం జరిగింది. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అరవత్ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. ఓవులపల్లిలో అధికారంలోకి వచ్చే 100 రోజుల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని, ఇందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వాళ్ళు కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. అంతా ఇష్టారాజ్యం, నేతల సిఫారసు లేఖలకే ప్రాధాన్యం, దరఖాస్తు చేయకున్న స్థాన చలనం, ఇది జిల్లా పరిషత్తులో బదిలీల తీరు అని ప్రధానంగా ఒక వార్త వచ్చింది. అంటే బదిలీలపై అధికారులను బదిలీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఒక వార్త రావడం జరిగింది. కడప జెడ్పీ ఆవరణంలో నాణ్యత విభాగం కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి 5 ఏళ్లు పూర్తి కావడంతో బదిలీ దరఖాస్తు చేసుకోలేదు. ఈ స్థానంలో ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని ఆయనను బద్వేలుకు పంపి ఏడాదిలోగా ఉద్యోగ విరమణ చేయనున్న మహిళను ఇక్కడకు తీసుకొచ్చారు. జెడ్పీలో రికార్డు అసిస్టెంట్గా ఏడాదిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి దరఖాస్తు చేసుకోకపోయినా సింహాద్రిపురం మండలంలోని పాఠశాలకు బదిలీ చేశారు. ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి ఉందని మరొకరిని ఇక్కడ నియమించారు. కేవలం 3 నెలల కిందటే రికార్డ్ అసిస్టెంట్గా వచ్చిన ఉద్యోగిని ఒంటిమిట్ట మండలంలోని పాఠశాలకు పంపించారు. నందలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఓ టైపిస్టును 10 ఏళ్లుగా అక్కడే ఉంచారు అంటూ బదిలీలపై ఒక వార్త రావడం జరిగింది. దీనిపై సుధాకర్ రెడ్డి సీఈఓ జిల్లా పరిషత్ ఆయన కూడా వివరించడం జరిగింది. జడ్పీ పరిధిలో బదిలీలను పారదర్శకంగా చేశాము, కొంతమేర ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడం వాస్తవమే, దీంతో దరఖాస్తు చేసుకొని వారిని కూడా బదిలీ చేయాల్సి వచ్చింది. పరిపాలన సౌలభ్యం వరకు ఇలా చేయడం జరిగిందని సీఈఓ సుధాకర్ రెడ్డి పత్రికకు అంటే మీడియాకు వెల్లడించడం జరిగింది. అలాగే మన ఇల్లు గౌరవం అనే ఒక ప్రధాన చర్చకొచ్చింది. అవకాశం వదులుకోవద్దు, జిల్లా కలెక్టర్ శివశంకర్
రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ గత వైకాపా ప్రభుత్వం తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. మన ఇల్లు మన గౌరవం పేరిట సరికొత్త కార్యక్రమం చేపడుతుంది. తద్వారా పేదలకు న్యాయం చేయాలని భావిస్తుంది. లేని పక్షంలో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయానికి అవరోధం ఏర్పడే పరిస్థితిని గుర్తించి జాగ్రత్తలు చేపట్టింది. జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమ నిర్వహణకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ఇల్లు మంజూరైన లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్లైన్లో నమోదైన కారణంగా భవిష్యత్తులో మరోసారి మంజూరయ్యే అవకాశం లేదు. అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన, సకాలంలో బిల్లులు చెల్లింపు, ఇసుక, సిమెంటు, ఇనుము సరఫరా చేస్తాం. అధికారులందరూ అందుబాటులో ఉంటాం. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. అవసరమైన వారికి డిఆర్డిఏ ద్వారా రుణాలు సైతం మంజూరు చేస్తామని తెలపడం జరిగింది. పేదలకు ఇది ఒక మంచి వార్తగా చెప్పవచ్చు. ఇల్లు వచ్చిన పేదలకు త్వరితగతిన మేము చేసే అవకాశం ఉందని కూడా జిల్లా కలెక్టర్ శివశంకర్ గారు మీడియా ద్వారా తెలపడం జరిగింది. అలాగే జలాశయాలను గాలికి వదిలేసిన వైకాపా మంత్రి నిమ్మల రామానాయుడు ఈయన మదనపల్లి పరిధిలో పర్యటించి సాగు తాగునీటి ప్రాజెక్టును పరిశీలించాడు. ఆయన రాష్ట్రంలోని సాగు తాగునీటి ప్రాజెక్టులను గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని, కనీసం 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మదనపల్లి మండలం సిప్పిలిలోని ఏసీబీ జలాశయాన్ని సోమవారం ఆయన ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి పరిశీలించారు. జలాశయం పురోగతి, ఎస్సీ సిఆర్ రాజగోపాల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది మెయిన్గా మనం చూస్తున్నాము. అక్కడ సాగునీరు త్రాగునీటి ప్రాజెక్టులను మంత్రి గారు పరిశీలించారు. అలాగే వేతన బకాయిలు విడుదల డిమాండ్, ప్రభుత్వ పాఠశాలలోని ఆయా వాచ్మెన్లకు పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ కార్యదర్శి కేసీ బాదుల్లా, ఉపాధ్యక్షుడు చాంద్ బాషా వారి ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఒక వార్తను మనం చూస్తున్నాము. అలాగే చెరువును నింపడమే లక్ష్యం, ఇది లింగాలకు సంబంధించిన వార్త. చెరువులు నింపడమే లక్ష్యంగా పెంచికల బసిరెడ్డి జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి లింగాల కుడి కాలువ ద్వారా చెరువులు నింపేందుకు సోమవారం సాయంత్రం 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈ రాజశేఖర్ తెలిపారు. అలాగే ఇంకొక వార్త మనం చూస్తే కడపకు సంబంధించింది. పొలం పిలుస్తుందికి వేలాయే అనే వార్త ప్రధానంగా ఇచ్చింది. పంట చేలల్లో సరికొత్త సాంకేతిక పాఠాలు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పొలాలలో రైతులకు పంటలు పండించే విధానంపై పలు సలహాలు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నమయ్య జిల్లాలో సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు ఇప్పుడు మనం చూద్దాము. నర్సరీల్లో రాణింపు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఇప్పుడు అన్ని రంగాలలో రాణిస్తుంది. రంగం ఏది అయితేనేమి అన్నింట తనదైన ముద్ర వేస్తుంది. మహిళలు ఏది నేర్చుకున్నా పూర్తి ఏకాగ్రతతోనే నేర్చుకుంటారు. నర్సరీల నిర్వహణలో పురుషుడితో సమానంగా రాణిస్తూ ఉపాధి పొందుతూ ఆర్థిక స్వలంబన దిశగా అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారనేది ఒక ప్రత్యేకమైన వార్త వచ్చింది. నర్సరీల నిర్వహణలో రాణిస్తున్న అతివలు 14,000 మంది మహిళలకు జీవనోపాధి అని ఒక ప్రత్యేక కథనం నర్సరీలపై రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము
సోరీల కట్టడికి ప్రత్యేక బృందాలు. మనం చూస్తున్న వార్త. రాయలసీమ డిఐజీ కోయి ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. జిల్లాలో చోరీలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పులివెందుల డిఎస్పీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పులివెందులలో జరుగుతున్న వరుస దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు, పులివెందులే కాకుండా జిల్లాలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు డిఐజీ గారు తెలపడం జరిగింది. అలాగే ఇంకొక వార్త మనం చూస్తున్నట్టయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయనది కూడా ఈ వార్త రావడం జరిగింది. ఎవరు ఆకలితో అలమటించకూడదు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన వార్త రావడం జరిగింది. ఇంకొక వార్త చూస్తే బి కొత్తకోట. ఈ ఏడాదిలో కృష్ణా జలాలు ఇవ్వలేం, వచ్చే సీజన్లో ఇస్తామని ప్రకటించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎదురు చూస్తున్న కరువు రైతాంగానికి తీరని ద్రోహమని కృష్ణా జలాలపై సాక్షి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనం రాసింది. కొంచెం మనం చదువుదాము. అంద్రి నీవా ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల తరలింపు లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఖరీఫ్లో తీవ్ర వర్షాభావంతో పంటలు సాగు చేయలేని పరిస్థితిలో ఉన్న రైతాంగానికి కృష్ణా జలాలతో చెరువులను నింపి ఆదుకుంటారని ఎదురు చూస్తుంటే ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. మంత్రి సోమవారం తంబలపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో అంద్రినీవా ప్రాజెక్టు పొంగనూరు ఉపకాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మదనపల్లెలో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరించారు, కాలువలో లీకేజీలంటూ ఆరోపించారు అని ఆయన మంత్రికి సంబంధించిన ఒక వార్తను, అంటే ఆయన అన్ని వైసీపీ ప్రభుత్వంలో చేసిన ప్రాజెక్టు పనులను వ్యతిరేకిస్తా చెప్పడం జరిగిందని సాక్షి కథనం రాయడం జరిగింది. ఇది ఈరోజు ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తలను మనము తెలపడం జరిగింది. ఒంటిమిట్టలో సుగువాసి సుబ్రహ్మణ్యం, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి, ఆయన చేసిన విమర్శలను సాక్షి పత్రిక రాష్ట్ర ప్రధాన పేజీలో వేయడం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇలా వాళ్ళపై చేసిన విమర్శలను సాక్షి ప్రధాన పత్రికలో రాష్ట్ర పేపర్లో వేయడం జరిగింది. అందరికీ మరొకసారి తెలపడం ఏంటంటే ప్రతి ఒక్కరూ డబుల్ సౌండ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశిస్తున్నా.